దేవుడి కోసం ఏం చేస్తున్నావు? ఆదివారము గుడికి పోవాలను, సోమవారము పనికి పోవాలను, మంగళవారము పనికి పోవాలను, బుధవారము పనికి పోవాలను, లక్షవారము మళ్ళా పనికి పోవాలను, శుక్రవారము మన పనికి పోవాలను, శనివారము మళ్ళా పనికి పోవాలను, ఆదివారం 1 గంట గుడికి పోవాలను. పిల్లలు ఆదివారము సండే స్కూల్కి పోవాలను, సోమవారము బడికి పోవాలను, మంగళవారం బడికి పోవాలను, బుధవారం బడికి. మీరు మీ పిల్లలు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? గుడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? గుడిలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ ఫ్యాన్ చూసుకుంటావు, అక్కడ బెంచి మీద కూర్చుంటావు. ఏమంటే బెంచి మీద కూర్చుంటావా? బెంచి మీద కూర్చుంటావు. ఏం చేస్తావు? పాస్ట్ వస్తాడు, పులిపిటి ఎక్కుతాడు, మనం నిలబడి పాట పాడుకుందాం, కూర్చొని ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ నిలబడి పాట పాడుకుందాం, మళ్ళీ కూర్చుందాం. నిలబడటం, కూర్చోడు, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్. ఓ ప్రసంగం, దీవెన, డెస్పాస్ కూడా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోండి. అయిపోయిందా? ఏం చేసావు? అక్కడికి వెళ్ళి ఏం పని చేసావమ్మా? పడికి వెళ్తే పిల్లలకి పాఠాలు చెప్తే కానీ జీతం ఇవ్వరే. పనికి వెళ్తే పొలంలో పని చేయకపోతే నీ కూలి ఇవ్వరే. ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి ఆ పైసల్ని చూడకపోతే నీకు డబ్బులు ఇవ్వరే, జీతం ఇవ్వరే. పని చేస్తే నీ డబ్బులను తెలిసిన నీవు దేవుని పని ఏం చేస్తున్నావు చెప్పండి.